Subscribe to Color Frames. టీమిండియా గబ్బర్ బ్లూ జెర్సీకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఒక్క అవకాశం అయినా ఇవ్వకపోతారా అని 2 సంవత్సరాలు వెయిట్ చేసి చివరకు తన క్రికెట్ జీవితాన్ని ముగించేశాడు భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్. ధావన్ చివరిసారిగా 2022లో బ్లూ జెర్సీలో కనిపించాడు. కానీ అదే చివరి ఏడాది అని గ్రహించలేకపోయాడు. ధావన్ 2 ఏళ్లుగా టీమిండియాకు ఆడనప్పటికీ అభిమానుల్లో ఎక్కడో చిన్న ఆశ ఉండేది. ఏదో ఒక సిరీస్కు సెలెక్ట్ అవుతాడులే అనుకున్నారు. కనీసం ధావన్ కోసం వీడ్కోల మ్యాచ్ కూడా నిర్వహించలేదు బీసీసీఐ. దీంతో ఉండబట్టలేక రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ధావన్ అంటే పక్కన రోహిత్ శర్మ పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అప్పట్లో సచిన్, సెహ్వాగ్ జోడీ ఏ రేంజ్లో హిట్ అయిందో ధావన్ శర్మ జోడీ అంతకన్నా గొప్పగా అనిపించింది. ఈ కాంబోలో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు చూసిందే భారత్. ముఖ్యంగా ధావన్ ఓపెనర్గా చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీ కెప్టెన్సీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మొదటిసారిగా కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించారు. దీని తర్వాత ఈ జంట వన్డే ఫార్మెట్లో తమ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. 2013 నుండి 2022 వరకు 115 సార్లు వన్డే మ్యాచ్లలో రోహిత్ మరియు ధావన్ కలిసి భారత్కు ఓపెనర్లుగా ఆడారు. ఈ సమయంలో ఈ జోడీ 5148 పరుగులు జోడించింది. వన్డే ఫార్మెట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన 4వ జోడీ రోహిత్ ధావన్ జోడీ అని అందరూ తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి క్రాస్ ఫార్మెట్లో ఆడుతూ దాదాపు 14,000 పరుగులు చేశారు. పరుగులు చేశారు. సహచరుడు ధావన్ వీడ్కోలు పలకడంతో రోహిత్ శర్మ స్పందించాడు. తనతో కలిసి రూమ్ షేర్ చేసుకోవడం దగ్గర నుంచే మైదానంలో ఓపెనింగ్స్ జోడీ షేరింగ్ వరకు అన్ని గుర్తు చేసుకున్నాడు హిట్ మ్యాన్. అవతల ఎండ్లో ఉండి నా పనిని సులభతరం చేశావు అంటూ రోహిత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. చివర్లో ది అల్టిమేట్ జాట్ అంటూ పిలుస్తూ ముగించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.